హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఈద్ స్పెషల్ రెసిపీ షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మామూలుగా అయితే సేమియాతో పాయసం చేస్తుంటాం, కానీ ఈ సన్నటి సేమియాతో చేసే షీర్ కుర్మా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడి చేసుకొని 1 స్పూన్ నెయ్యిని వేసి వేడి అయ్యాక 1/2 కప్పు జీడిపప్పు పలుకులను, 1/2 కప్పు బాదం పప్పు పలుకులను, 1/2 కప్పు పిస్తా పప్పును, 1/2 కప్పు కిస్మిస్లను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించి తీసుకోవాలి. తర్వాత ఇంకొంచెం నెయ్యిని ప్యాన్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్న సేమియాని వేసి ఇలా నెయ్యిలో వేంపుకోవాలి. ఇలా రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి మళ్ళీ కొద్దిగా నెయ్యిని వేసుకొని 1 కప్పు పాలని ఇలా ప్యాన్లో పోసిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉంటే ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 1/2 లీటర్ చిక్కటి పాలను పోసి ఈ పాలని బాగా మరగనివ్వాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల షుగర్ని వేసి 1 స్పూన్ యాలకుల పొడిని వేసి మిల్క్ పౌడర్తో చేసిన క్రీమును కూడా ఇందులో వేసుకొని 1 గంట ముందు నానబెట్టుకున్న 10 బాదం పలుకులని ఇలా పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి 10 ఖర్జూరాలను కూడా ఇలా గింజలు తీసి వేసుకొని కొద్దిగా పాలు పోసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా ఇలా పాలల్లో వేసి కలుపుకోవాలి. ఇందులోకి మనం ఖర్జూరాలని మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కోసం మాత్రమే 2 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పాలల్లో వేయించి పక్కన పెట్టుకున్న సన్న సేమియాని వేసి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకుంటూ ఇలా కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకున్నామంటే అంతేనండి, కమ్మటి షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. కమ్మటి షీర్ కుర్మా రెడీ. అయితే షీర్ కుర్మా స్పెషల్ ఏంటంటే వేడివేడిగా తిన్నప్పుడు ఎంత బాగుంటుందో చల్లారిన తర్వాత తింటే కూడా అంతే బాగుంటుంది. మరి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.